నేను మెప్మా దాంట్లో గ్రూప్ మెంబర్గా ఉన్నాను. సో మా ఆర్పి విమల. సో నేను లాస్ట్ మంత్ అలా వచ్చి చెప్పారు, ఇలా యాప్ ఉంది ఇలా చేసుకోని. బట్ నేను ఫస్ట్ నాకు ఇవన్నీ నచ్చవు, ఇంట్లో వద్దంటున్నారని చెప్పాను. అయినా మరీ ఫోన్ చేసి మరీ చెప్పింది ఇలా చేసుకో అని. సో ఆమె చెప్పినందువల్ల నేను అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను. 2 lakhs వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళమే 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాము. తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇలా యాప్ వెళ్ళిపోయిందని ఫోన్ చేస్తుంటే ఆమె మేము కూడా నష్టపోయాము, మాకు కూడా లేదు అనేసి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు మాత్రం కంప్లైంట్ చేశాము, వాళ్ళ పైన పీడీ మేడం కూడా కంప్లైంట్ చేశాము. కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా జాబ్ చేస్తున్నారు. కనీసం దీని గురించి ఇష్యూ ఏమైంది, ఏంటి మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే కూడా మేమే నష్టపోయాం, మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి మేము అనేసి మాట్లాడుతున్నారు. ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము, చేయమని చెప్పిన వాళ్ళ దగ్గర చేయించారు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కనీసం మాకు దీని గురించి న్యాయం అన్న కావాలనేసి ఇంతవరకు వచ్చామండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? రెవెన్యూ ఆఫీస్కి వచ్చామండి. దీని గురించి ఎంత కంప్లైంట్ ఇస్తుందో కనీసం ఎవరు మాకు స్పందించట్లేదు. కనిపెట్టి కవర్ చేస్తా అన్నారు. మేము పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాను, మా బాధలు తెలియజేస్తున్నందుకు. నేను మెప్మా దాంట్లో గ్రూప్ మెంబర్గా ఉన్నాను. సో మా ఆర్పి విమల. సో నేను లాస్ట్ మంత్ అలా వచ్చి చెప్పారు, ఇలా యాప్ ఉంది ఇలా చేసుకోని. బట్ నేను ఫస్ట్ నాకు ఇవన్నీ నచ్చవు, ఇంట్లో వద్దంటున్నారని చెప్పాను. అయినా మరీ ఫోన్ చేసి మరీ చెప్పింది ఇలా చేసుకో అని. సో ఆమె చెప్పినందువల్ల నేను అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను. 2 lakhs వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళమే 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాము. తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇలా యాప్ వెళ్ళిపోయిందని ఫోన్ చేస్తుంటే ఆమె మేము కూడా నష్టపోయాము, మాకు కూడా లేదు అనేసి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు మాత్రం కంప్లైంట్ చేశాము, వాళ్ళ పైన పీడీ మేడం కూడా కంప్లైంట్ చేశాము. కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా జాబ్ చేస్తున్నారు. కనీసం దీని గురించి ఇష్యూ ఏమైంది, ఏంటి మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే కూడా మేమే నష్టపోయాం, మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి మేము అనేసి మాట్లాడుతున్నారు. ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము, చేయమని చెప్పిన వాళ్ళ దగ్గర చేయించారు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కనీసం మాకు దీని గురించి న్యాయం అన్న కావాలనేసి ఇంతవరకు వచ్చామండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? రెవెన్యూ ఆఫీస్కి వచ్చామండి. దీని గురించి ఎంత కంప్లైంట్ ఇస్తుందో కనీసం ఎవరు మాకు స్పందించట్లేదు. నా పేరు దీప. మేము డాయ్ యాప్ ద్వారా మా ఫ్రెండ్ ఆర్పీగా ఉంది పీరాని అనేసి, తను చెప్పడం వల్ల నేను వేశాను. అమౌంట్ అనేది కట్టడం జరిగింది. అక్కడి నుంచి 4 రోజులకే యాప్ క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలో తోచలేదు. ఇంకా అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చినాము స్టేషన్లో. ఇంతవరకు మాకు ఎటువంటి న్యూస్ అనేది అప్డేట్ కాలేదు. పీడీ మేడం గారు వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా మేము అర్జీ అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. సో ఈరోజు వచ్చి రెవెన్యూ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మేడం దగ్గర అర్జీ ఇచ్చాము. ఫర్దర్గా మాకేం చేయాలో తోచలేదు. ప్రెస్ వాళ్ళు కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు, మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. నెక్స్ట్ మండే కూడా మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి స్పందనలో అర్జీ ఇవ్వాలనుకుంటున్నాము. దీనివల్ల నష్టపోయిన మెంబర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, ఎందుకో బయట రాలేకపోతున్నారు. వాళ్ళు కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయాలి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. మా అమౌంట్ అనేది మాకు ఏ విధంగా మాకు అందుతుందో మాకు తెలియడం లేదు. మాకు మీ సహకారం కూడా కావాలి.